తెలంగాణలో ధాన్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. రైతుల చెమట చుక్కల విలువ అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరుతో జరుగుతున్న ఈ భారీ స్కామ్లో ఏకంగా 1,000 కోట్ల రూపాయల ప్రజా ధనం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మిల్లర్లు మాత్రమే కాదు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన అధికారుల మెడకు కూడా ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. అసలేం జరిగింది? ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని ఇచ్చి, దానిని బియ్యంగా మార్చి తిరిగి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అప్పగించమని కోరుతుంది. దీనినే సీఎంఆర్ అంటారు. కాని కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వకుండా అక్రమంగా బయట మార్కెట్లో విక్రయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ దందా బహిరంగంగానే సాగింది. సుమారు 10 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు లేదా రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేసినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. ఇంత జరుగుతున్నా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు? వారి పాత్ర లేకుండానే ఈ 1000 కోట్ల దోపిడీ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా మిల్లర్లను వెనకేసుకొచ్చిన అధికారులపై విచారణ మొదలైంది. నిబంధనల ప్రకారం ధాన్యం మాయమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందినకాడికి దండుకుని చూసి చూడనట్లు వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకే మళ్లీ ధాన్యం కేటాయించడం వెనుక ఉన్న మతలబు ఏంటో తేలాల్సి ఉంది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే వరంగల్ లాంటి జిల్లాల నుంచి అదనపు ధాన్యాన్ని కూడా ఈ మిల్లులకు తరలించడం గమనార్హం. ఈ కుంభకోణం తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమించింది. రంగంలోకి తహసీల్దార్లను దించింది. ఆర్ఆర్ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ ధాన్యం బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఈ చట్టం ప్రయోగిస్తున్నారు. ఆస్తుల జప్తు, నిందితుల ఆస్తులు, మిల్లులు, ఇతర స్థిరాస్తులను జప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. పెనాల్టీ, ధాన్యం విలువలో 25% అపరాధ రుసుముతో కలిపి మొత్తం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 7 మిల్లులపై కేసులు నమోదయ్యాయి. 1,000 కోట్ల ప్రజాధనాన్ని రికవరీ చేయడం ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. అక్రమార్కులకు సహకరించిన అధికారులపై వేటు పడుతుందా, లేదా ఇది కూడా కాలక్రమేణా మరుగున పడిపోతుందా? ప్రభుత్వం ఈ విషయంలో ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో చూడాలి.